హలో గాయ్స్, ఈరోజైతే బ్రెడ్ పకోడీ ఎలా తయారు చేయాలో నేర్చుకుంది. ఇక్కడైతే ఒక 4 పీసెస్ తీసుకొని మరొక బౌల్ తీసుకొని దాంట్లో అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని అయితే దాంట్లో అయితే ఉంచేసి వాటర్ మొత్తం తీసేసేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ తీసేసి దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అని ఇదే ఈ విధంగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇలా వాటర్లో తీసిన బెడ్ని అయితే ఇట్లా పొడిగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా తురుము పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఇది ఒక మీడియం సైజ్ తీసుకున్నానండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే 1/2 కప్ దాకా బియ్యం పిండి, కొంచెం స్మూత్గా ఉండాలని అయితే ఒక 2-3 స్పూన్ దాకా మైదా పిండి, అలాగే కారం మీరు ఎంత తింటారో అది వేసుకోండి. అలాగే ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ దాకా అల్లం, కొద్దిగా వంట సోడా, అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని నేనైతే దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత గరం మసాలా, చివరిగా అయితే కొత్తిమీర వేసుకొని అన్నీ మొత్తం అయితే కలుపుకోవాలండి. దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం ఆలుగడ్డ బ్రెడ్ కొంచెం వాటర్లో ముంచి వేసాం కదా, ఏం అవసరం లేదు. మరి మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే అయితే దీంట్లో వాటర్ యాడ్ చేసి అయితే కలుపుకోండి. నేనైతే ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. పిండిని అయితే ఈ విధంగా అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా పకోడీలాగైతే వేసుకోవాలండి. అంతా ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత అయితే దీన్ని మరొక వైపుకి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. వీటిని అయితే ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ ఇట్లా ఉంటుందని నేనైతే టిష్యూ పేపర్ వేసి అయితే ఈ పకోడీ అయితే దాంట్లో వేసుకుంటున్నాను. మనకెంతో రుచికరమైన బ్రెడ్ పకోడీ రెడీ అండి ఫ్రెండ్స్. మరి చేసాం కదా, మరి టేస్ట్ ఎలా ఉందైతే తిని చూపిస్తాను. పక్కనైతే కొద్దిగా సాస్ వేసుకున్నాను. ఇంకా సాస్ వేసుకున్న మంచి టేస్ట్ వస్తుందని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే చిన్నపిల్లలకి ఇలా స్నాక్స్గా చేసేసి చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంది. ఇక్కడ మా బుడ్డోడితో తింటూ సూపర్ ఉంది అని చెప్తుండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.